ఒరే పోతినా, నిజాయితీకి మారు పేరైన పవన్ కళ్యాణ్ గారైతే, నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్ గారైతే అబద్ధానికి చొక్కా నిక్కరు వేస్తే అదే జగన్ అవుతాడు, జగన్ రెడ్డి అవుతాడు. అటువంటి అబద్ధాలు జగన్ నమ్మి పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అన్నావు పోతినా, అనరాని మాటలు అన్నావు. నీకు సిగ్గు శరం లేదు. ఇక ఈ రోజుతో పోలింగ్ అయిపోయింది. ఈ రోజుతో నీ జగన్ విశ్రాంతి తీసుకోబోతున్నాడు. మరి నీ పరిస్థితి ఏంట్రా పోతినా? నువ్వెక్కడ పోతావు? నీ పరిస్థితి ఏంట్రా పోతినా? నీ డకోటా బాబాయ్ విశ్రాంతి తీసుకున్నాడు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. మరి నీ పరిస్థితి ఏంట్రా? పవన్ కళ్యాణ్ గారిని అడిగావు కదరా, నీ భార్య గారితో కలిసి రండి చూస్తాను నేను అన్నావు కదా. చర్చ నడుస్తుంది, ఢిల్లీలో కంప్లైంట్ చేశారని వాగావు కదా. చూసావా ఈరోజు? కళ్ళు దొబ్బినియా పోతినా? ఆయన స్వయంగా భార్యతో వచ్చి ఓటు వేసి అన్ని ఛానల్స్ చక్కగా తీసిని, అన్ని ఛానల్స్ చూపించిని. మళ్ళీ వెంటనే హైదరాబాద్ వెళ్ళి వారణాసిలో దిగారు. మోడీ గారు రేపు నామినేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొపోతున్నారు. వారణాసి కూడా అన్నా లెజినోవా గారిని తీసుకెళ్లారు, పక్కనే ఉంది ఆవిడ. వారణాసి కూడా వారు వెళ్ళారు. ఇప్పటికైనా నీ కళ్ళు చెమగిలియా? ఎందుకు అన్నాను రా పవన్ కళ్యాణ్ గారిని చెమ్మగిల్లాలి, నీ బతుకంతే మరి. ఎందుకంటే ఒక నీతిపరుని, నిజాయితీ పరుని ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించాలరా. అంటారు కదా పెద్దలు ఏమంటారు, పెదవి దాటరాదు అంటారు. మాట బయటికి వెళ్తే పృథ్వీ వెళ్ళిపోతుంది. అంత తప్పది. నీకు ఇంగిత జ్ఞానం లేదు. నేను అటువంటి నీకు ఏముందిలే, ఒక దుర్మార్గుడు. డబ్బులు రా, డబ్బులు కక్కుర్తి పడ్డావు, మటాష అయిపోయావు. ఇప్పటికైనా తెలిసిందిరా రే పోతినా, ఇప్పటికైనా తెలిసిందా? జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసే నాయకులు వెంటే ఉంటారు, అంతేగాని నీలాంటి ఎదవల వెనకాల ఉండరు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు నీలాగా డబ్బులకు అమ్ముడుపోరు. రే పోతినా, వాళ్ళు అంటే జన సైనికులు, వీరమహిళలు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటారు. కానీ ఏ నాయకుడు ఉంటాడో పవన్ కళ్యాణ్ వెనకాతల, ఆ నాయకుడి వెనకాతల వీళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీలాగా డబ్బులకి అమ్ముడుపోరు. ఎందుకంటే ఈరోజు నువ్వు చూసావు కదా, పిఠాపురంలో కానీ త్రోట్ ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు, వీరమహిళలు చక్కగా కూటమికి ఓటేశారు. వాళ్ళు ఇటువంటి పరిస్థితులు కూడా డబ్బులకి అమ్ముడు పోయేవారు కాదు. ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. జన సైనికులు, వీరమహిళలు డబ్బులకు నీలాగా అమ్ముడుపోయేవారు కాదు. ఆ విషయం నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నువ్వు కూడా మరి నీ బతుకేంటో వెళ్ళి తాడేపల్లి వెళ్తావో, లోటస్ పాండ్కి వెళ్ళే అవకాశం లేదనుకుంటా. ఆ ఢిల్లీ ఏదో ఉంది, అది బెంగళూరు, ఆ బిల్డింగ్ ఏంటి తెలియదు నాకు పేరు. అక్కడికి వెళ్ళి పాలేరుగా పని చేసుకో జగన్ రెడ్డికి. అర్థమైందా పోతినా? నీ బతుకు అంతేగా, ఎందుకు పని కాకుండా పోయావు. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.